తొందరెందుకు అంటున్న నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో మూవీ చేశాను. దాని తర్వాత తమిళంలో 3 సినిమాలు చేశాను. దాని తర్వాత హరిహర వీరమల్లు సినిమాకు సంతకం చేశాను. కొన్నిసార్లు నా నిర్ణయం కొందరికి తప్పు అనిపించొచ్చు. కానీ మంచి సినిమాల్లోనే భాగం కావాలనేది నా అభిమతం. ఇక వరుసగా ఓ పరిగెడుతూ సినిమాలు చేయాలనే మనస్తత్వం అస్సలే కాదు నాది అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో కొంతకాలం ఉండాలని అనుకుంటున్నాను అంటూ ఆమె తన కెరియర్ గురించి చెప్పుకొచ్చారు. ఇక ఇంతకు ఎవరికి చెప్పారు? ఎందుకు చెప్పారు అనే విషయానికొస్తే ఔత్సాహికుడైన ఓ నెటిజనుడు నీ తర్వాత వచ్చిన శ్రీలీల దూసుకు వెళ్తుంది. ఇప్పటి వరకు దాదాపు 20 సినిమాలు చేసింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నువ్వెన్ని సినిమాలు చేసావు? నువ్వెందుకు బెల్లం కొట్టిన రాయిలా అక్కడే ఉంటున్నావు అని పోస్ట్ పెడితే ఆ పోస్ట్ చూసి అమ్మడు ఈ విధంగా స్పందించింది. 2017లో మున్నా మైకల్ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది నిధి అగర్వాల్. 2019లో సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ల ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమె హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాల్లో కథానాయికగా నటించింది. ఇక హరిహర వీరమల్లు సినిమా మే నెల 9న విడుదల కానుంది.